హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు సండే వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ప్రాన్స్ కర్రీ. సో దీన్ని వచ్చి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. నా ఫేవరెట్ రెసిపీ. నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ప్రాన్స్ని ఒక టూ టైమ్స్ అయితే వాటర్లో వాష్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత లెమన్ వేసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిటికెడంత పసుపు, అలాగే రొయ్యలకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. అండ్ ఇంకో ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 అనాస పువ్వులు, అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క, అలాగే 2 ఎలాచి, 4 లవంగాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 15 to 20 seconds జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోండి. ఈ మసాలా పొడి మనం రొయ్యల్లో వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ నాన్ వెజ్ రెసిపీలోకైనా సరే ఈ మసాలా పొడి చేసుకొని పెట్టుకుని ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకో ప్యాన్ని పెట్టుకొని మనం ఎందులో అయితే కూర చేసుకుంటామో సో ఆ ప్యాన్ అయితే పెట్టేసుకోండి. అలాగే నాన్ వెజ్ కాబట్టి సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. 3 to 4 tablespoon ఆయిల్ అయితే వేసుకోండి. అండ్ నేను తీసుకున్న రొయ్యలు వచ్చేసి 1/2 kilo రొయ్యలు అనమాట. సో దానికి తగ్గట్టుగా 2 పెద్ద ఆనియన్స్ అయితే 1.5 ఆనియన్ అయితే సరిపోతుంది. అదే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ని అయితే తీసుకోండి. అంటే 1 cup ఆనియన్స్ దాకా వస్తాయి. సో 1 cup ఆనియన్స్ని అయితే చక్కగా ఫ్రై చేసేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. సో బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాసన పోయే వరకు కూడా మనం చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఏదైతే 10 minutes మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు అయితే ఉన్నాయి కదా, సో రొయ్యలను అయితే వేసేసుకోండి. రొయ్యలు ఉడకడానికి పెద్దగా టైం అయితే ఏం తీసుకోదు. ఒక 3 to 4 minutes అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే కొంచెం అవి వాటర్ రిలీజ్ చేసినట్లయితే ఆ వాటర్తో అవి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, 3 to 4 minutes అయ్యాక నేను తీసాను అనమాట. సో ఇట్లా ఫ్రై అయినాయి. ఇంకో 2 minutes ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. సో మళ్ళీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అంతా బాగా ఉడికిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఏదైతే ఉందో ఆ మసాలా పొడిని మనము ఫస్ట్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలా పొడితో పాటు ఒక 2 మ్యాక్సిమం ఎంత మసాలా పొడి ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా వేసేసుకోండి. నేనైతే 3 spoons దాకా వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కారము మన స్పైసీకి తగ్గట్టుగా నాకు తగ్గట్టుగా నేను 2 spoons కారం అయితే వేసాను అనమాట. మేము స్పైసీగా తింటాం కాబట్టి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 3 minutes అయితే పక్కన పెట్టుకోండి. బాగా దగ్గరగా అయిపోయింది ఆల్రెడీ. సో 2 to 3 minutes వరకు పెట్టుకొని అలా మూత పెట్టి ఉంచండి. నెక్స్ట్ తీసినట్లయితే చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిందంటే మ్యాక్సిమం మన కర్రీ అయిపోయినట్టే. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఉప్పు సాల్ట్ ఏమైనా సరిపోకపోయినట్లయితే చెక్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక స్టవ్ మీద వేరే చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 tablespoon ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసేసుకోండి. అండ్ అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో వేసినట్లయితే చాలా బాగుంటుంది. కర్రీకి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది అనమాట. సో ఇది నేను చేసినటువంటి రొయ్యల కూర.
సో ఇట్లా పచ్చిమిర్చి అలాగే ఏవైతే కరివేపాకు ఉన్నాయో వాటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి వాటిని కర్రీలో వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా ఎలా ఎలా చేశానో. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా. అన్నంలోకైనా చపాతీలోకైనా గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, అలాగే కర్రీ అంటే ఎక్కువ గ్రేవీ కాకుండా అలాగే ఎక్కువ ఫ్రై కాకుండా చాలా 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 బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి నా రెసిపీ ఎలా ఉందో. ఓకేనా, అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే సర్వ్ కూడా చేస్తాను అనమాట. ఒక ప్లేట్లో ఆనియన్స్, కీరా అండ్ రొయ్యల కూర రెడీ. ఎమ్మి కర్రీ రెడీ.